నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచడం, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి కోరారు. మంగళవారం దొడ్డి కొమరయ్య భవనంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నల్గొండ జిల్లా కమిటీ సమావేశాన్ని జిల్లా అధ్యక్షురాలు పొడిశెట్టి నాగమణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వం సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నూతన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని, అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని, అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ కార్యాలయాల దగ్గర ప్రాజెక్ట్ మీటింగ్లు, సెక్టార్ మీటింగ్లో వల్లే మండలాల వారీగా జరపడం సరైంది కాదని, గతంలో వల్లే ప్రాజెక్టు మొత్తం ఒకే రోజు సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఈ ప్రాజెక్ట్ మీటింగ్లకు కనీస వసతులు కల్పించాలని కోరారు. అంగన్వాడీలకు 24 రోజులు సమయకాలం వేతనాలు వెంటనే చెల్లించాలని, 2 PR IR అంగన్వాడీ ఉద్యోగులకు వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని, 2 PRC ఫైనల్ చేసేటప్పుడు ప్లే స్కేలు కనీస వేతనం నిర్ణయించి అమలు చేయాలని కోరారు. CIT రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహజ్యోతి, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాలు అంగన్వాడీ ఉద్యోగులకు వర్తింపచేయాలని కోరారు. పట్టణ ప్రాంతాలలో అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలకి హాజరవుతున్న అంగన్వాడీ ఉద్యోగులకు TADAలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో CITU జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి B పార్వతి, వర్కింగ్ ప్రెసిడెంట్ K విజయలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షురాలు అంబటి మణెమ్మ, మణిరూప, ప్రకృతాంబ, సునంద, G రాధాబాయి, రషీద, A యాదమ్మ, B శ్రీదేవి, K సుధాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.